హలో అండి. నేను వడియాలు పెట్టానండి. చాలా బాగా వచ్చాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగా పొంగాయి. ఇందులో సోడా గాని ఏమీ వేయలేదు. ఎండలో కూడా పెట్టలేదండి. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. చాలా బాగా వచ్చాయి. ఈ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ముందుగా వెల్కమ్ టు మైతీస్ వరల్డ్ అండి. వీటిని నేను ఒక రోజు ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రోజు రాత్రి పడుకునే ముందు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి ఒక పావు గ్లాసు సాబుదానా కూడా వేసుకున్నాను. ఆ రెండింటిని బాగా కలుపుకొని మనము వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఒకటికి 2 సార్లు బాగా కడుక్కోవాలి. నేను వీటిలో రేషన్ బియ్యం ఉన్నాయి కాబట్టి రేషన్ బియ్యం వాడుతున్నాను. మన ఇష్టం అండి, ఏవైనా వాడుకోవచ్చు. నేను ఒక 2 సార్లు బాగా కడిగాను. కడిగిన తర్వాత మూడోసారికి మనం తాగే వాటర్, మనం మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఆ మునిగిన తర్వాత కూడా కొంచెం పైకి ఉండేంత వరకు వేసుకొని మామూలుగా ఒక 2 గ్లాసుల వాటర్ పట్టినాయండి. 2 గ్లాసుల వాటర్ వేసుకొని రాత్రి అంతా నానబెట్టుకున్నాను. ఇవి బాగా నానిన తర్వాత మర్నాడు ఉదయం చూడండి ఎంత మెత్తగా నానిపోయాయో. సాబుదానా కూడా చాలా మెత్తగా నానిపోయినాయి. తర్వాత నేను ఎసరు పెట్టుకున్నానండి. పెద్ద గిన్నె తీసుకోవాలి. అడుగు మందంగా ఉన్నటువంటి పెద్ద గిన్నెని తీసుకోవాలి. తీసుకొని ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. అలాగే పావు గ్లాసు మనం సాబుదానా కూడా తీసుకున్నాం కదా, దానికి ముప్పావు గ్లాసు వాటర్ కూడా తీసుకొని వీటిని మనము మరిగించుకోవాలి. ఈ వాటర్లో సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను వాము కూడా వేస్తున్నాను. బాగా నలిపి వేస్తున్నాను. ఫ్లేవర్ రావాలి కాబట్టి, వాటర్కి పడుతుంది కాబట్టి. తర్వాత నువ్వులు మన ఇష్టము. ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. తర్వాత మనం అవి నీరు మరిగే లోపల ఇవి మిక్సీ పట్టుకుందామండి. వీటిని మనం ఒక 2 సార్లు నేను మిక్సీ పట్టుకున్నాను. చాలా మెత్తగా పట్టుకోవాలి. మన దోశ పిండి ఎలా చేసుకుంటాం అలాగా చాలా జారుడుగా మెత్తగా చేసుకోవాలి. బాగా పట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం లూజ్గానే ఉండాలి, టైట్గా ఉండొద్దు. మనం సేమ్ దోశ పిండిలా అని కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు. ఎందుకంటే చాలా గట్టిగా ఉందనుకొని మనం కలిపేటప్పుడు తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం పలచగా చేసుకోవాలి. తర్వాత ఈ నీరు మరిగినప్పుడు, ఇలా మరుగుతున్నప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, ఉండలు కడుతుంది కాబట్టి నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తిప్పుతూనే ఉండాలి. ఆగొద్దు. ఆగినామనుకోండి ఉండగట్టేస్తుంది. ఈ పచ్చిపిండి కదా, తొందరగా ఉండగడుతుంది. అందుకోసం అని చెప్పేసి వాటర్ వేసాను. నేను ఎక్కువ వాటర్ కూడా వేసుకున్నాను. అలా కలుపుతూనే ఉండాలి. మనం ఇది మొత్తం ఉడికేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా కలుపుతూనే ఉండాలండి. ఆపొద్దు. ఆపినామనుకోండి ఉండకట్టడం కానీ అడగంటడం కానీ జరుగుతుంది. స్లోగా, ఫాస్ట్గా కాకపోయినా కనీసం స్లోగా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. మనం తిప్పుతూ ఉండగానే అది గట్టి పడిపోతుంది. ఫ్లేమ్ కూడా మనం మీడియం పెట్టుకోవాలి, లేదంటే సిమ్లో పెట్టుకున్నా పర్లేదు. ఇలాగ తిప్పుతూనే ఉండాలి. చూడండి కొంచెం కొంచెం టైట్ అయిపోతుంది. త్వరగానే ఉడికిపోతుంది ఇది. అంతేకాకుండా మనం ఆపినామనుకోండి ఇలాగ బుడగలు వస్తాయి. లోపల ఉన్న గాలి ఇట్లా బయటకు వచ్చి చిట్లుతుంది. స్టవ్ అంతా ఇల్లంతా కూడా చిట్లుతూ ఉంటుంది. అందుకే కలుపుతూనే ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదంటే ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి చూస్తున్నా గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు ఇది సరిపోతుందండి. ఈ మాత్రము మనం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు మనం వడియాలు పెట్టుకుందామండి. నేను దీనికోసం ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను, లేదా మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు. నేను ఆయిల్ ప్యాకెట్ ఉంది కాబట్టి అది తీసుకొని ఒక గిన్నెలో సపోర్ట్ కోసం అని చెప్పేసి ఒక పొడుగు లాంటి గిన్నెలో పెట్టుకొని నేను పిండి వేసుకుంటున్నాను. స్పూన్తో వేస్తే రావట్లేదు, స్పూన్కి అతుక్కుపోతుంది కాబట్టి దీంతో పనవదని చెప్పేసి నేను చేత్తోనే వేస్తున్నాను. చూడండి ఇలాగ మనకు కావాల్సినంత క్వాంటిటీ, మనం చేత పట్టుకోగలిగేంత క్వాంటిటీ హాఫ్ అయినా వేసుకోవచ్చు, పావు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనం ఎంతవరకు అయితే ఏదైనా పట్టుకోగలమో అంతవరకు వేసుకోవాలి. ఇది చల్లారిపోయింది. కంప్లీట్గా చల్లారిన తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు కాబట్టి నేను చల్లారిన తర్వాత చేస్తున్నాను. దీనికి రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకోవచ్చు, లేదంటే ఇలా క్లిప్ కూడా పెట్టుకొని కొంచెం కట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజు లోపల రంధ్రం అనేది మన ఇష్టం అండి, సైజ్ అనేది మన ఇష్టం, కట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా వడియాలు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కవర్తో చాలా ఈజీగా వస్తాయి. మిల్క్ ప్యాకెట్తో కూడా బాగా వస్తాయి. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పడుతుంది. అందులో ఆయిల్ ప్యాకెట్తో కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ మురుకుల దానికంటే కూడా నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది. చేయడం చాలా సులభంగా ఉంటుంది ఇది, అందుకే నేను ఇది తీసుకున్నాను. చూడండి చాలా బాగా వస్తుంది. కావాలంటే మనం ఇంకొంచెం పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా మీడియంగానే తీసుకున్నాను, మరీ సన్నగా లేదు, మరీ లావుగా లేదు. ఓకే అండి, బాగానే ఉంది. ఎందుకంటే నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను, పైన ఎండలో పెట్టట్లేదు. అందుకని కొంచెం మీడియంగానే తీసుకున్నాను. చూడండి మొత్తం పెట్టడం అయిపోయింది. ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఒక గ్లాస్కి చాలా వచ్చినాయి, క్వాంటిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి. మొత్తం ఫ్యాన్ వేసుకొని ఇంట్లోనే టేబుల్ పైన పెట్టుకున్నాను. చూడండి కొన్ని ఊరికే చూద్దామని చెప్పేసి కొన్ని చాలా పెద్ద సైజు దాన్నే కొంచెం సైజ్ ఎక్కువ కట్ చేసుకొని కొంచెం పెద్దగా కూడా పెట్టాను. అవి ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి చేగోడలాగా ఉన్నాయి కదా చూడడానికి. ఇవ్వండి ఇలా పెట్టుకున్నాను. తర్వాత ఇదంతా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాను. మర్నాడు ఉదయానికి చూడండి ఎంత బాగా, అసలు కవర్ నుండి అవే సపరేట్ అయ్యాయి. మనం ముట్టాల్సిన అవసరం అవే సపరేట్గా అయిపోయాయి. తర్వాత తీసి నేను ఒక ప్లేట్లో పెట్టుకొని
మాకు బాల్కనీలో ఎండ వస్తుంది కాబట్టి నేను ఎండలో పెట్టుకున్నాను. చూడండి, ఒక్క రోజులో ఇప్పుడు ఈవినింగ్ వరకు మొత్తం ఎండిపోయాయి, చాలా గలగల అయిపోయినాయి. తర్వాత ఇలాగ ఒక 2 డేస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చూడండి, వేడి వేడి ఆయిల్లో మనం వీటిని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని నేను వేసుకున్నాను. చాలా త్వరగా పొంగిపోయినాయి. అసలు ఇందులో సోడా కానీ ఏమీ వేయలేదు, అయినా చాలా బాగా పొంగాయి. ఎందుకంటే పిండి బాగా ఉడికింది కాబట్టి చాలా బాగా పొంగుతాయండి. తెల్లగా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో చూసారా. ఇలాగే అన్నింటినీ వేయించుకోవాలండి. ఇవి ఒక సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఎంత ఇంట్లో పెట్టినా కానీ కనీసం ఒక 2 రోజులైనా ఎండలో మనం ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే కొంచెం మెత్తగా ఉంటాయి. మొదటి ఒక రోజు ఇంట్లో పెట్టుకున్న పర్లేదు, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టాల్సిందే. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి. థ్యాంక్ యూ.